మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పెద్దపల్లి నాగవర్ధన్ మిస్సింగ్. నిన్న సాయంత్రం నుండి పాఠశాలలో విద్యార్థి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన పాఠశాల యాజమాన్యం చెన్నూరు పట్టణం మహంకాళి వాడకు చెందిన విద్యార్థి పెద్దపల్లి నాగవర్ధన్ పాఠశాల వద్ద ఆందోళన చేపట్ట కుటుంబ సభ్యులు. సాయంత్రం 5 గంటల నుంచి కనపడుతుంది. నా కొడుకు ఇల్లు చదవబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇదే సంవత్సరం వేసిన అన్నా మంచిగా ఉండిపోవు. ఈ సంవత్సరం దొంగపోయింది అన్నా కానీ గేటు దుంకిపోయింది అన్నా కానీ పొద్దున 10:30 తీసుకొచ్చి నేను చేర్పించి ఇంటికి పోయినా. ఇంటికి పోయి సాయంత్రం మళ్ళీ 7 గంటలకు వచ్చిన. 7 గంటలకు వచ్చేసరికి అడిగి సార్ని అడిగిన, సార్ ఇంకా మా బాబుని పిలవండి చూసి ఇక్కడ మాట్లాడిపోతా చనిపోతే వాళ్ళకి చూడలే. అప్పటికి నేను వచ్చి అడిగినాక రూమ్లో నేను మీ బాబు లేడని చెప్పి అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. నచ్చి అడిగేదాకా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. తెలిసి మంచిగా లేకుంటే కళ్ళకి ఇన్ఫెక్షన్ అయితే తీసుకుపోయినాం. తీసుకపోతే 4 రోజులకు ప్రైవేట్లో చూపించి మందులు పట్టుకొచ్చి ఇక్కడ పంపించినాం. సంతకం పెట్టి పంపించినాం. పంపిస్తే మేము మళ్ళా ఎన్ని గంటలకు వచ్చినాం? 6:30కు మళ్ళా కంటే మందు వేసుకున్నారా వేసుకోలేదా అని మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చేదాకా మా బాబును నీ బాబు లేడని చెప్పలేదు. ఫోన్ చేయలే మాకు. మంచిగా లేడని చేసిండు. ఈ ఫోన్ చేయలేదు. ఎప్పుడన్నా వస్తే ఇంట్లో ఏదన్నా బగారో గిగారో చికెనో గికనో అనుకొని వస్తే బయట గుండు పెట్టకుండి అని చెప్తారు, రానియదు. మరి ఇప్పుడు బాబుని ఎందుకు కాపాడలేదు వాళ్ళు? మాకు గది కావాలి. మాకు ఎందుకు ఇంక్వైరీ చేయలేదు? ఇంక్వైరీ చేయలేదు. ఎంత బాబు లేని బాబుని పడగొడితే ఎందుకు పట్టింపు చేయలేదు? రౌండ్ గోంగా లేడాడు బాబు. బాబు లేడు రౌండ్ గోంగా. ఈ బాబు ఎందుకు లేడు అని అలా రూములు అలా చూసుకోవద్దా? చెక్ చేసుకోవద్దా? బాబు లేడని చెప్పొద్దా? మేము వచ్చేదాకా బాబు లేడని ఎందుకు చెప్పలేదు వీళ్ళు? మాకెందుకు చెప్పలేదు? ఇంకోరు ఎందుకు ఇవ్వలేదు? ఇయ్యంది ఎందుకు? ఈ హాస్టల్ ఎందుకు ఇయ్యంది? మేము నమ్మి 15 ఏళ్ళ పిల్లగాని చేసి ఈ హాస్టల్లో తినక చదువుకొని ఇలా వడగొట్టుడు ఎందుకు? ఇంతవరకు కరెక్టు. మాకు ఉండి పంపించలేదా? లేక పంపించలేదా? మేము ఎట్లా పంపించలేదు? అందరు ఏత్తల్లని వేసినాం. అందరు పంపిస్తాలని పంపించినాం మేము హాస్టల్కు. మా పిల్లగాడు చదువుకుంటాడు బాగుంటాడు అని వేసినాం. మేము ఉట్టిగానే వేసినాం. అయినగా మొండోడు కాదు, గంటోడు కాదు, తాగేటోడు కాదు, తినేటోడు కాదు. హాస్టల్ అందరిని అడుగుంది. అడిగి తెలుసుకొని బాబు ఎటువంటి వాడు అన్నది చెప్పాను. లాలని పిల్లగాన్ని ఎప్పుడన్నా పంపించి ఇక పూజకో పురస్కారానికో ఇక సేవకోని అంటేనేమో అబ్బాయి లేని సంతకం పెట్టద్దు పంపించమంటారు. ఇవాళ ఎట్లా తప్పిపోయిండు పిల్లగాడు? మా పిల్లగాడు ఇవాళ ఎట్లా తప్పిపోయిండు? ఎట్లా తప్పిపోతాడు పిల్లగాడు ఇళ్ళ నుంచి? గంత మంది నుంచి. ఇదే హాస్టల్. ఇంకొక అన్నం పెట్టి టిఫిన్ పెట్టి చదువు చెప్తారు. దీన్ని ముద్ర కొట్టద్దా? హాస్టల్కు ముద్ర కొట్టద్దా? పిల్లగాడు లేడని చదువు బంద్ చేయొద్దా? పిల్లగాళ్ళు ఎందుకు బంద్ చేయడు? ఎవరైనా బల్లె పిల్లగాళ్ళు చచ్చిపోతే బంద్ చేస్తారు, అజ్జైతే బంద్ చేస్తారు. పిల్లగాడు తప్పిపోయింది ఎందుకు బంద్ చేయడు? హాస్టల్ ఎందుకు బంద్ చేయడు? ఎందుకు సిలయ్యాడు హాస్టల్? నా పిల్లగాడు ఎట్లా దొరకాలే ఇప్పుడు? నిన్న 5 గంటల కాచి తిరుగుతారు మేము. నిన్న సాయంత్రం నుంచి మిస్ అయినటువంటి నాగవర్ధన్ అనేటువంటి విద్యార్థి 9వ తరగతి విద్యార్థి
కానీ సాయంత్రం వరకు ఉన్న తర్వాత సాయంత్రం పీఈటీ అవర్లో మరి బాబు ఏ కారణం చేతనో పాఠశాల నుండి వెళ్ళినట్టు గుర్తించడం జరిగింది ఈవినింగ్ రోజుల్లో. ఆ తర్వాత వెంటనే లోకల్లో పలు ప్రాంతాల్లో విచారించారు. మా స్టాఫ్ అందరూ కూడా చెన్నూరులోని పలు కాలనీలో తిరిగి బాబును వెతికేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తదుపరి తొలగించిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాత్రి 12 గంటలకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి ఈ విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నాము. ఉదయమే కలెక్టర్ గారి దృష్టిలో, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో, సిఐ గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. మా స్టాఫ్ ఎవరైతే మంచిర్యాల నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళు కూడా రాత్రి నుంచి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కానివ్వండి, బస్టాండ్ పరిసర ప్రాంతాలు కానివ్వండి తిరగడం జరిగింది. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కూడా సంప్రదించి నైట్ పెట్రోలింగ్లో ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా బాలుడు కనిపించాడా అనేది కూడా వెతకడం జరిగింది. మేము శాయశక్తిలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా నేను ఇదే స్కూల్లో ఉంటూ ఆర్సీఓ అయినప్పటికీ కూడా ఇక్కడే ఉంటూ క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని పరిశీలిస్తూ బాబును తొందరలో ఖచ్చితంగా కూడా వస్తాడని చెప్పేసి భావిస్తూ మా ప్రయత్నాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్టుగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.